నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహడ్ గ్రామంలో ఉన్నటువంటి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు దేవాలయ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకొని పనులు మొదలుపెట్టిన తరుణంలో చిట్టంపహడ్ గ్రామానికి చెందిన బచ్చనబోయిన వెంకన్న స్వగ్రామంలో నిర్మాణం చేపడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం కోసం తన వంతుగా ₹1,00,000 దేవాలయ నిర్మాణ కమిటీకి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బచ్చనబోయిన వెంకన్న మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహడ్ గ్రామంలో ఉన్నటువంటి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు దేవాలయ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకొని పనులు మొదలుపెట్టిన తరుణంలో చిట్టంపహడ్ గ్రామానికి చెందిన బచ్చనబోయిన వెంకన్న స్వగ్రామంలో నిర్మాణం చేపడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం కోసం తన వంతుగా ₹1,00,000 దేవాలయ నిర్మాణ కమిటీకి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బచ్చనబోయిన వెంకన్న మాట్లాడుతూ వ్యాపార రీత్యా తాను హైదరాబాద్ నగరంలో స్థిరపడినప్పటికీ స్వంత గ్రామంలో దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని, మునుముందు ఇంకా సహకరిస్తానని ఆనందం వ్యక్తపరిచారు. దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాలని ఆలోచన రావడం శుభసూచకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం కమిటీ సభ్యులు వంగాల రమణారెడ్డి, ఉగ్గపల్లి వెంకటయ్య, బచ్చనబోయిన శ్రీశైలం, ఉగ్గపల్లి శ్రీను, ఉగ్గపల్లి యాదయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక సీట్లు లేవచ్చు అమ్మ జరాగైతే ఓడిచ్చిండా అని గ్రూప్లలో అందుకనే మనం పేరేం పేరు? వెంకన్న. గుడి చిట్టంపాడు గ్రామంలో గుడి పునర్నిర్మాణం జరుగుతున్నందున నేను నా వంతుగా ఈ దేవాలయానికి నిర్మాణం కొరకు నా వంతుగా ఏదో నాకు తోచినంత నేను ఆ కమిటీకి అప్పచెప్పడం జరిగింది. ఎన్ని డబ్బులు ఇచ్చారు? ₹1,00,000 ₹1,16,000 అప్పచెప్పడం జరిగింది. ₹1,00,000. మీకు ఈ విధంగా ఆర్థిక సహాయం చేయడము మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది నా పూర్వజన్మ సుకృతంగా అనిపిస్తుంది. ఇది నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిన కాబట్టి నా వంతుగా నేను చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. నాకన్నా ముందు పెద్దలు దీన్ని పునర్నిర్మాణపరచాలని వాళ్ళు సంకల్పించి వాళ్ళు ముందుకు రావడం, నేను వాళ్ళ ఆశయాన్ని చూసి వాళ్ళ ఆలోచనను చూసి నేను ఇంకా ఎంతో సంతృప్తి చెంది నేను కూడా నా వంతుగా నేను ముందుకు వచ్చి ఇంకా ముందుకు పోతే బలం చేకూరుతుందని నేను వాళ్ళ మీద అట్లా ఆ విధంగా ముందుకు వచ్చిన. ఇక ఆ భగవంతుని దయ కృప అందరికీ ఈ విధంగానే అనిపించి ఈ గుడి ఎంతో తరతరాలుగా అభివృద్ధి చెందాలని, భక్తులకు ఆ దేవుడు భగవంతుడు ఇలాంటి అవకాశం కల్పించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.